ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీంతో ఒక కప్పు గ్లాస్ రవ్వ తీసుకుని అందులో సగంలో సగము ఇంత తీసుకుంటున్నాను చూడండి రవ్వ. ఆనియను, కరివేపాకు, పచ్చిమిర్చి 3, ఒక టమాటో, ఆనియన్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు కొంచెము వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర చిన్న స్పూన్ వేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత టమాటో వేసుకోవాలి. మొత్తం టమాటో వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మళ్ళీ మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేస్తున్నాను చూడండి. ఒకవేళ పచ్చివే అయితే కనుక మినపప్పు వేసి ఉంటాం కదా, అప్పుడు వేసుకోవాలి పల్లీలు. వేయించినటువంటి పల్లీలను అయితే ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాము. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఒక స్పూను కొంచెం వేసుకుంటున్నాను చూడండి. 1.5 స్పూన్ చిన్నది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా, స్టవ్ చూసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకు, ఒక గ్లాస్ రవ్వకు 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. సగంలో సగము వేసుకున్నాం కదా, దానికి కొంచెం ఒక గ్లాస్కి కొంచెం తక్కువ ఉండేటట్టు వేసుకోవాలండి. అది రవ్వ అనేది కొంచెం పొడి వేయించుకొని ఆయిల్లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టేసుకోవాలండి. మిక్స్ చేసి మొత్తము ఉప్మా అది వేయించి పెట్టుకున్నామండి ఫస్టే, అందుకే కొంచెము గట్టిగా ఉంటుంది కాబట్టి కరెక్ట్ కొలతతో వేసుకోవాలి. మామూలుగా వేయించినటువంటి ఉప్మా అయితే చాలా మెత్తగా అయిపోతుంది. ఇది వేయించి పెట్టుకున్నాం కాబట్టి చాలా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మరలుతున్నాయి కదా వాటర్, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అనేది అందులో వేసుకోవాలండి. హైలో పెడితే మొత్తం చిట్లిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేసుకున్నాను చూడండి. వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకే దగ్గర గడ్డ కడుతుంది కాబట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేయించి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా గడ్డ కట్టదు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెడితే అడుగు పడుతుంది కింద. చూడండి, ఇది అంత టమోటా అంత మసాలా మొత్తం పైనకి ఒకే దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. చూడండి, మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి స్టవ్. ఇప్పుడు మూత తీసి చూడండి, మొత్తం ఆవిరి అయిపోయింది, వాటర్ మొత్తం ఏం లేదు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది పుట్నాల పొడి ఉంటుంది కదా, చిట్లి పొడి అంటారు కదా, అది ఇందులోకి తింటే బాగుంటుంది. ఏదన్నా చట్నీ ఉంటే మామిడికాయ చట్నీ లేదా చింతకాయ చట్నీ ఉంటే కూడా బాగుంటుందండి ఇందులోకి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.
వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. చూడండి, లాస్ట్కి గంట ఇలా ఫుల్గా కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయితే. థ్యాంక్స్ అండి.